దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? దేవుని చేత హెచ్చించబడుగోరు వ్యక్తి ఏం చేయాలి? దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ప్రవర్తించి నడుచుకోవాలి? ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని నడుచుకోవాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆరో వచనం కూడా చూద్దాం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. అంటే దేవుని చేత హెచ్చించబడు గోరు వ్యక్తి ఎదుటివారు తనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. దేవుడు ఏం చెప్పారు? మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. అంటే మనల్ని మనం అలంకరించుకోవాలంటే ఎదుటివాని ఎల్లా దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకోవాలి. అంటే ఎదుటివారు మనకంటే యోగ్యులని ఎంచుకోవాలంట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించారు. అంటే ఎవరైతే ఎదుటివారిని యోగ్యులుగా ఎంచుకుంటారో తమకు తాము తమను తాము తగ్గించుకున్నవారు. అయితే వారు దీనులుగా ధరించుకున్నారు. ఏమి? దీన వస్త్రమును ధరించుకుంటున్నారు. కాబట్టి దేవుడు దీనులను హెచ్చిస్తారు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించారు. కాబట్టి ఎదుటివారి కంటే మనం యోగ్యులుగా మనం ఎంచుకుంటే మనం అహంకారులుగా ఉంటాము. ఎదుటివారు మనకంటే యోగ్యులు అని మనం ఎంచుకున్నట్లయితే అటువంటి వారి హృదయంలో అసూయకు చోటుండదు. అటువంటి వారు ఎదుటివారితో పోటీ పడరు. ఎదుటివారిని అనుసరింపబడాల్సిన అవసరం ఉండదు. ఎదుటివారిలో ఎన్నో యోగ్యతలు ఉండొచ్చు. మనకు లేని యోగ్యతలు ఎదుటివారికి ఉండొచ్చు. అప్పుడు వారి యోగ్యతలను మనం గౌరవించి వారిని మనకంటే యోగ్యులుగా ఎంచుకుంటే, వారు మనకంటే చిన్నవారైనా, బలహీనులైనా వారిని యోగ్యులుగా ఎంచుకున్నప్పుడు మనలో ఉన్న శ్రేష్టమైన గుణాన్ని చూపించగలుగుతాం. అప్పుడు ఎదుటివారును మనల్ని యోగ్యులుగా వారు కూడా ఎంచుకుంటారు. అప్పుడు ఎదుటివారి కంటే మనం దీనులుగా మనం తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకోగలిగితే దీన మనస్సు అనే వస్త్రంని ధరించుకునే వారుగా ఉంటాం. అదే ఎదుటివారిని హీనపరుస్తూ తృణీకరించిన వారినైతే మనలో ఉన్న నీచమైన గుణాన్ని చూపించే వారిగా ఉంటాం. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి అన్నారు దేవుడు. అయితే అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాలంటే అహంకారుల యొక్క వారి గుంపులో మనం ఉండకుండా, అహంకారుల గుంపులో ఉండకుండా దీనుల గుంపులో మనం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కృప చూపిస్తారు. దేవుడు మనకు కృప అనుగ్రహిస్తారు. అయితే ఆ కృప మనం పొందుకోవాలి అంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచుకోవాలి. ఆయన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. ఎదుటి వారిని యోగ్యులుగా ఎంచినప్పుడు వారు మనకు మిత్రులుగా ఉంటారు. అదే ఎదుటివారితో పోటీ పడుతూ వారిని శత్రువులుగా మనం భావించినట్లయితే వారు మనకు శత్రువులుగా ఉంటారు. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో ఒకని ప్రవర్తన యథార్థమైనదట్టే అతని ప్రవర్తన బట్టి వారి శత్రువులు కూడా మిత్రులుగా చేస్తానని చెప్పారు ప్రభువారు. కాబట్టి ఎదుటి వారిని యోగ్యులుగా వెంచుకుంటూ ఎదుటివారిలో ఉన్న మంచి గుణ లక్షణాలని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం దీనులుగా ఉంటాం. ఎప్పుడైతే మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతారు. దేవుడు మనల్ని హెచ్చించడానికి అర్హులుగా ఉంటాము. కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలన్నా, మనం హెచ్చించబడాలన్నా దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకోవాలి. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువారు ఏమన్నారు? నేను దీనుడును సాత్వికుడును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో నేను దీనుడును సాత్వికుడును. మీరు నన్ను నేర్చుకోండి అన్నారు ప్రభువారు. దేవునికున్న అతి విలువైన క్వాలిటీని మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు ప్రభువారు మనల్ని హెచ్చించడానికి మనం అవకాశం ఇచ్చిన వారుగా ఉంటాం. దీన మనస్సు కలిగి ఉంటే దేవునికి మనం హెచ్చించబడడానికి దేవునికి అవకాశం ఇచ్చిన వారుగా ఉంటాం. ఎదుటివారిని దూషిస్తూ, ఎదుటివారిని అసహించుకుంటూ, ఎదుటివారిని తృణీకరిస్తూ, ఎదుటివారిని తప్పులను మనం ఎత్తిపట్టి చూపినప్పుడు మనం ఎదుటివారికి శత్రువులుగా ఉంటాం, అహంకారులుగా ఉంటాం.
అట్టి జనాంగంలో మనం ఉండకుండా దీన మనస్సు కలిగిన జనాంగంలో మనం ఉన్నట్లయితే, అట్టి మనసు కలిగి దేవుని చేతుల కింద మనం ఉన్నప్పుడైతే, దేవుడు దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. అట్టి రీతిగా దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా దేవుడు మన పట్ల సాహస కార్యాల్ని చేస్తారు. ఇట్టి కృప మనకు దయచేయునుగాక. ఇట్టి కృప మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రభువు నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.